నమస్కారం. ఈ ఆసక్తికరమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన పంచతంత్రంలోని ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. అదే వర్తకుడి ఇనుప త్రాసు. ఒక భారీ ఇనుప త్రాసును చిన్న ఎలుకలు నిజంగా తినగలవా? తన మిత్రుడు చేసిన ద్రోహానికి ఆ వర్తకుడు తన బుద్ధితో ఎలా పాఠం చెప్పాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక విషయం ఆలోచించండి. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు లేదా ద్రోహం తలపెట్టినప్పుడు మనం సాధారణంగా ఎలా రియాక్ట్ అవుతాం? విపరీతమైన కోపంతో రగిలిపోతాం కదా? లేక ప్రశాంతంగా తెలివితేటలతో వారికి బుద్ధి చెబుతామా? తక్షణమే కోపం రావడం సహజమే, కాని అలా అనాలోచితంగా కోపగించుకోవడం కంటే వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఈ కథ మనకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. ఈ కథలోకి వెళ్లే ముందు మనం నీతిశాస్త్రం గురించి కొంచెం తెలుసుకోవాలి. నీతిశాస్త్రం అంటే జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలో నేర్పే ఒక ప్రాచీన భారతీయ మార్గదర్శి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ముఖ్యంగా ఇతరులు చేసే మోసాలను ఎలా ఎదుర్కోవాలో ఇది చెబుతుంది. సమస్యలు వచ్చినప్పుడు మొండి ధైర్యంతోనో ఆవేశంతోనో కాకుండా యుక్తితో ఎలా పరిష్కరించుకోవాలో ఇది నేర్పుతుంది. మన నేటి కథకు అసలు మూలాధారం కూడా ఇదే. మొదటి అంకం: వారసత్వంగా వచ్చిన త్రాసు మరియు మోసకారి మిత్రుడు. అసలు ఈ పెద్ద మోసానికి రంగం ఎలా సిద్ధమైందో చూద్దాం. జీర్ణధనుడనే ఒక వ్యాపారి కొడుకున్నాడు. పాపం, దురదృష్టవశాత్తు అతను తన సంపదనంతా కోల్పోయాడు. దాంతో వేరే ప్రాంతానికి వెళ్లి వ్యాపారం చేసి అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నాడు. అయితే అలా వెళ్లే ముందు తన పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన ఒక భారీ ఇనుప త్రాసును చాలా నమ్మకంతో తన మిత్రుడైన మరో వ్యాపారి వద్ద దాచాడు. గుర్తుపెట్టుకోండి, అది చాలా బరువైన, ఎంతో విలువైన ఇనుపత్రాసు. చాలా కాలం తరువాత జీర్ణధనుడు తిరిగొచ్చి దాచుకున్న తన ఇనుపత్రాసును ఇవ్వమని అడిగాడు. అప్పుడు ఆ మిత్రుడు ఏమాత్రం సంకోచించకుండా ఒక పచ్చి అబద్ధం చెప్పాడు. సోదరా, ఆ త్రాసు ఇప్పుడు నా దగ్గర లేదు, దానిని ఎలుకలు తినేశాయి అన్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక భారీ ఇనుప వస్తువును చిన్న చిన్న ఎలుకలు తినేయటమనేది ఎంత అసంబద్ధమైన విషయమో మీరే ఒకసారి ఊహించండి. ఇంత పచ్చి అబద్ధం విన్న తర్వాత ఎవరికైనా విపరీతమైన కోపమొస్తుంది, అవునా? కాని జీర్ణధనుడు చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు: అలా జరిగితే అది నీ తప్పు కాదు మిత్రమా, జీవితం అలాంటిదే, ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు అన్నాడు. ఇక్కడే జీర్ణధనుడి వ్యూహాత్మక ఆలోచనా విధానం మనకు అద్భుతంగా అర్థమవుతోంది. కోపంతో అరిచి గొడవ పట్టడానికి బదులు అతను చాలా కూల్గా ఆ అబద్ధాన్ని నమ్మినట్లు నటించాడు. రాబోయే తన ప్రతీకారానికి ఇదే తొలిమెట్టు. రెండవ అంకం: రాజహంస మరియు బాలుడు. ఇక్కడే జీర్ణధనుడు తన అద్భుతమైన ప్రతీకార వ్యూహాన్ని అమలులోకి తెచ్చాడు. జీర్ణధనుడు స్నానం చేయడానికి నదికి బయలుదేరుతూ తన స్నానపు వస్తువులను కాపాలా కాయడానికి మిత్రుడి కొడుకైన ధనదేవుణ్ణి తనతో పాటు పంపమని కోరాడు. ఆ మిత్రుడికి ఒకవైపు ఆ వస్తువులు ఏమైనా దొంగలపాలవుతాయేమోనన్న భయం, మరోవైపు తన స్నేహితుడు ఇంకా ఏదైనా బహుమతిస్తాడేమోనన్న దురాశ ఉన్నాయి. ఆ లోపాయికారి ఆశతో వెంటనే తన కొడుకును జీర్ణధనుడితో పాటు నదికి పంపాడు. జీర్ణధనుడు ఎంత చల్లగా పక్కా ప్లాన్ ప్రకారం తన వరను పన్నాడో మనమిక్కడ గమనించవచ్చు. ముందుగా ప్రశాంతంగా నదిలో స్నానం చేశాడు. ఆ తర్వాత ఆ బాలుడిని తీసుకువెళ్లి ఒడ్డున ఉన్న ఒక గుహలో దాచాడు. ఆ గుహ ద్వారానికి ఎవరూ తీయలేనంత ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టి మూసేశాడు. ఆపై ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఒంటరిగా తిరిగివచ్చాడు. తన కొడుకు లేకుండా ఒంటరిగా వచ్చిన జీర్ణధనుడిని చూసి కంగారుపడిన ఆ మిత్రుడు, నా కొడుకు ఏమయ్యాడు అని గట్టిగా అడిగాడు. దానికి జీర్ణధనుడు, ఏం చెప్పమంటావు మిత్రమా, నదీ తీరంలో వాడు నిలబడి ఉండగా ఒక పెద్ద రాజహంస వచ్చి వాడిని అమాంతం ఎత్తుకుపోయింది అని బదిలిచ్చాడు. ఆ మిత్రుడు చెప్పిన ఎలుకల అబద్ధానికి ఏమాత్రం తీసుకోని విధంగా జీర్ణధనుడు కూడా అదే రేంజ్లో అబద్ధమాడి ఆ మోసకారి ఆటను వాడిపైనే ప్రయోగించాడు. ఇక మూడవ అంకం: న్యాయస్థానం. వివాదం పెద్దదై ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆఖరి ఘట్టం ఇక్కడే జరుగుతుంది. ఒక్కసారి ఈ రెండు విచిత్రమైన వాదనలను పక్కపక్కనే ఉంచి చూద్దాం. ఒకవైపు భారీ ఇనుపత్రాసును ఎలుకలు తినేయడం, మరోవైపు అంత పెద్ద బాలుణ్ణి ఒక పక్షి ఎత్తుకుపోవడం. నిజంగా ఊహిస్తే ఈ రెండు మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. జీర్ణధనుడు ప్రయోగించిన యుక్తి ఎంతటిదో ఇది అద్దం పడుతుంది. న్యాయస్థానంలో అసలు ఒక పక్షి పిల్లవాడిని ఎత్తుకుపోవడం ఎలా సాధ్యం
అని న్యాయమూర్తులు జీర్ణధనుడిని నిలదీశారు. అప్పుడతను ఈ అద్భుతమైన మాట చెప్పాడు. ఎలుకలు భారీ ఇనుపత్రాసుని తినగలిగినప్పుడు నిస్సందేహంగా ఒక రాజహంస బాలుడిని కూడా ఎత్తుకుపోగలదు అన్నాడు. ఈ ఒక్క మాటతో ఆ మిత్రుడి మోసాన్ని, అతని వాదనలోని డొల్లపనాన్ని అతని సొంత తర్కంతోనే న్యాయస్థానం ముందు కళ్లకు కట్టినట్లు బయటపెట్టాడు. ఇదంతా విన్న తర్వాత న్యాయమూర్తుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మొదట్నుంచి చివరి వరకు జరిగిన ఆ ఎలుకల కథను విన్న న్యాయమూర్తులు ఇక తమ నవ్వున ఆపుకోలేకపోయారు. వాదనను వాదనతోనే, యుక్తిని మరింత యుక్తితోనే ఎలా ఎదుర్కొన్నాడో చూసి న్యాయస్థానం ఆశ్చర్యపోవడమే కాదు, బిగ్గరగా నవ్వింది. చివరగా న్యాయమూర్తులు వారిద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చారు. జీర్ణధనుడికి తిరిగి ఇవ్వాల్సిన ఆ భారీ ఇనుప త్రాసును మిత్రుడు తెచ్చి ఇచ్చాడు. అలాగే గుహలో బంధించిన ఆ మిత్రుడి కొడుకును జీర్ణధనుడు సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చాడు. చూశారా, ఎవరికీ ఎలాంటి భౌతిక హాని జరగకుండా కేవలం అద్భుతమైన బుద్ధిబలంతో ఎంత శాంతియుతమైన, న్యాయమైన పరిష్కారం లభించిందో. ముగింపు. నీతిశాస్త్ర సారాంశం. ఈ కథ వెనుకున్న లోతైన జీవన విజ్ఞానాన్ని ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఈ కథ మనకు అందించే ముఖ్యమైన పాఠాలను మనమిక్కడ గమనించవచ్చు. దురాశ, మోసం అనేవి మనం కూడబెట్టుకోవాలనుకునే అదృష్టాన్ని అవే దిగమింగుతాయి. అదేవిధంగా మనకు ఓర్పు, పదునైన తెలివితేటలు ఉంటే ఎంతుటి బలమైన లేదా మోసకారి శత్రువునైనా మనం సునాయాసంగా ఎదుర్కోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా తొందరపాటు కోపం కంటే వివేకంతో కూడిన ఆలోచన ఎప్పుడూ గొప్ప ఫలితాలనే ఇస్తుంది. తెలివైన ప్రవర్తనా కళకు ఈ కథ నిజంగా ఒక గొప్ప ఉదాహరణ. ముగింపుగా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడుగుతాను. ఆధునిక జీవితంలో మనకు అన్యాయం జరిగినప్పుడు లేదా కష్టాలు ఎదురైనప్పుడు కోపంతో రగిలిపోకుండా నీతిశాస్త్రం బోధించిన వివేకంతో ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు? మన దైనందిన జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తొందరపడకుండా ఆ ఎలుకల కథను నమ్మినట్లు నటించి, సరైన సమయం వచ్చినప్పుడు మన రాజహంస వ్యూహాన్ని ఎలా ప్రయోగించాలో లోతుగా ఆలోచించండి. ఈ ప్రాచీన విజ్ఞానం ఎప్పటికీ మనకొక శక్తివంతమైన అస్త్రమే.